చీమ ఇది ప్రకృతిలోనే నాకు చాలా ఇష్టమైన ఆర్గనిజం. నాకు ఈ చీమ అనేది ఎందుకు ఇష్టమో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత చీమ మీకు నచ్చిందా లేదా మీరు చెప్పండి. చీమ మనుషుల్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఎంత కష్టాన్నైనా అది లెక్క చేయదు. ఎంత కష్టమైన పనైనా, తన బరువుకి మించిన పనైనా అది చేస్తుంది. చీమకి మెయిన్గా 3 బాడీ పార్ట్స్ ఉంటాయి మనిషిలానే: తలకాయ, మెడకాయ, పొట్ట. హెడ్, థొరాక్స్, అబ్డోమెన్. చీమ తల మీద ఎన్ని కళ్ళు ఉంటాయి? జనరల్గా ఇప్పుడు ఈ వీడియోలో మనకి చీమ కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 కళ్ళు కనిపిస్తున్నాయి. కానీ చీమకి 5 కళ్ళు ఉంటాయి. 5 కళ్ళల్లో 2 పెద్ద కళ్ళు ఉంటాయి. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇక్కడ 2 పెద్ద కళ్ళు, మళ్ళీ తలపైన 3 చిన్న కళ్ళు ఉంటాయి. ఆ 2 పెద్ద కళ్ళల్లో మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ కళ్ళు ఉంటాయి. ఇదే చీమకున్న ప్రత్యేకత. అంటే చాలా లెన్స్లు ఉంటాయి అన్నమాట చీమ కళ్ళల్లో. ఈ పక్కనున్న 2 కళ్ళు మన కళ్ళలాగా పనిచేస్తాయి. ఈ పైనున్న 3 కళ్ళు సెన్సార్ లాగా పనిచేస్తాయి. చీమకి ఇక్కడ 2 కూరలు ఉంటాయి. వీటిని మ్యాండిబుల్స్ అంటారు. మనల్ని కుడతాయి కదా, అవి కూరలు. అవి కాకుండా సెన్సార్లా పనిచేయడానికి మళ్ళీ 2 యాంటీనాస్ ఉంటాయి. ఈ భాగం అంతా చీమ యొక్క మెడ భాగం. చీమకు 6 కాళ్ళు ఉంటే ఆ 6 కాళ్ళు చీమ బాడీ అంతా ఉండవు. మెడ భాగంలోనే 6 కాళ్ళు అతుక్కొని ఉంటాయి. చీమకి పాయిజన్ ఉంటుంది. చీమ మనల్ని కుట్టి మనలోకి పాయిజన్ రిలీజ్ చేస్తుంది. ఆ పాయిజన్ అంతా చీమ యొక్క పొట్టలో ఉంటుంది. చీమ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చీమకి లంగ్స్ ఉండవు. చీమ ఎయిర్ తీసుకుంటుంది, గాలి పీలుస్తుంది, కానీ లంగ్స్ ఉండవు. లోపలికి వెళ్తుంది గాలి, బయటకు వస్తుంది, అంతే. లంగ్స్ అనేవి ఉండవు. చీమ హార్ట్ ఎలా ఉంటుంది అంటే, ఈ డయాగ్రామ్లో చూసారు కదా, ఇలాగ లైన్గా ఒక ట్యూబ్ ఉంటుంది అనమాట. మనకు ఒక హార్ట్ ఇక్కడ ఉంటుంది కదా, అలాగే చీమకి ఒక స్పెషలైజ్డ్ హార్ట్ అనేది ఉంటుంది. ఒక ట్యూబ్ ఉంటుంది, దాని ద్వారా ఫ్లూయిడ్స్ వెళ్తాయి, బాడీ నుంచి ఫ్లూయిడ్స్ తీసుకొని వస్తాయి. సేమ్ హార్ట్ ఎట్లాగో బ్రెయిన్ కూడా అంతే. ఇక్కడ తలలో కొంచెం బ్రెయిన్ లాగా ఒక పార్ట్ ఉంటుంది, కానీ చీమ బ్రెయిన్ బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. చీమ మనలాగా ఆలోచించగలుగుతుందా? లేదు. కానీ చీమకి ఉన్న ఒక కెపాసిటీ ఏంటంటే మెమరీ పవర్. చాలా హై మెమరీ పవర్ ఉంటుంది చీమకి. చాలా తొందరగా నేర్చుకుంటుంది. ఒక చీమతో ఒక చీమ బాగా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఫుడ్ ఎక్కడుంది అనే విషయాన్ని ఒక చీమ ఇంకొక చీమకి చెప్పేస్తుంది, ఆ చీమ ఇంకొక చీమకి చెప్పేస్తుంది. ఇలాగా అవి గ్రూప్గా ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇదే కాదు, చీమకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్. చీమ పుట్టలో ఎప్పుడు అవి వేస్ట్ అంటే ఎక్స్క్రెషన్ చేయవు. ఎప్పుడైనా సరే చీమ పుట్ట బయటే అవి చెడు పదార్థాలని విసర్జిస్తాయి. ఇదే చీమకున్న గొప్పతనం.